విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 81. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ఫ్లాట్ రాహుల్ అరుపులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ అతడు చేస్తూ ఉన్న కేకలు వింటుంటేనే గుండె ఆగిపోయేంత భయం వేస్తుంది. సంధ్య జుట్టుని క్రూరంగా తన చేత్తో పట్టుకుని ఆమె ప్రాధేయపడుతూ ఉన్న వినకుండా ఈడ్చుకుంటూ హాల్లోకి తీసుకొచ్చాడు. సంధ్య కళ్ళల్లో భయం, కన్నీళ్లు సుడుల్లాగా తిరుగుతూ ఉన్న రాహుల్ మనసు అస్సలు కరగడం లేదు. కోపంగా సంధ్య చెంప మీద కొట్టగాని ఆ ఫోర్స్కి సంధ్య సోఫా పక్కనే ఉన్న టీపై షార్ప్ ఎడ్జ్కి తల బలంగా తగిలింది. తలకి డీప్గా గుచ్చుకోవడంతో ఆ పెయిన్ తట్టుకోలేక ఒక చిన్న కేక పెట్టి నిస్సహాయంగా నేలపై కుప్ప కూలిపోయింది సంధ్య. ఆమె కింద పడిన శబ్దానికి హాల్లోని వస్తువులు కూడా వణికిపోయినట్లు అనిపించింది. రాహుల్ ఆవేశంతో ఊగిపోతూ టేబుల్ మీద వస్తువులను విసిరేస్తూ, నన్నే మోసం చేస్తావా? నా ఫ్లాట్లో వర్క్ చేస్తూ, నా ఫుడ్ తింటూ, నా కళ్ళ ముందే తిరుగుతూ నన్ను మోసం చేస్తావా? అసలు నీ ధైర్యం ఏంటి సంధ్య? హౌ డేర్ టు క్రాస్ మై పాత్? హా? సంధ్య నుదుటిన తగిలిన గాయం వల్ల కలిగే నొప్పిని ఓదార్చుకుంటూ, రితిక నీ దృష్టిలో కేవలం సెక్స్ డాల్ కావచ్చు, కానీ తను ఒక ఆడపిల్ల. నీ స్వార్థం కోసం తన జీవితాన్ని బలిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేను నీలాంటి రాక్షసుని కాదు. తనను నీ నుండి ఎలా అయినా సేవ్ చేయాలి అనుకున్నా. అందుకోసం ఎంత రిస్క్ తీసుకున్నా పర్వాలేదు అనిపించింది. రాహుల్ సంధ్య మాటలకి వంకరగా నవ్వుతూ ఒక్కసారిగా కోపంగా సంధ్య జుట్టుని మరింత గట్టిగా పట్టుకొని ఆమె ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా లాక్కున్నాడు. సంధ్య కళ్ళల్లో నొప్పి కనిపిస్తూ ఉన్న ఆ కళ్ళల్లో ఉన్న ధైర్యం మాత్రం తగ్గలేదు. ఆడపిల్ల, రితిక గురించి నీకు అంత కాన్సర్న్ ఎందుకు సంధ్య? అంటూ రాహుల్ గొంతులో ఒక రకమైన క్రూరత్వం ధ్వనించింది. లోకంలో ప్రతి ఆడపిల్లని సేవ్ చెయ్యాలి అని నీలాంటి వాళ్ళు బయలుదేరుతారు. కానీ నీ పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించుకున్నావా? నా చేతుల్లో చిక్కుకున్నావు. నువ్వే ఒక బలి పశువువి. అలాంటిది నువ్వు ఇంకొకరిని కాపాడతావా? సంధ్య తన నుదుటి నుండి కారుతూ ఉన్న రక్తాన్ని పట్టించుకోకుండా తల వెనక్కి లాగుతూ ఉన్న ఆ నొప్పిని భరిస్తూ రాహుల్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నువ్వు నన్ను చంపినా పర్వాలేదు రాహుల్, కానీ రితికాని నీకు బలి కానివ్వను. తనని ఈ నరకం నుండి బయటపడేయడం కోసం నా ప్రాణాలు పోయినా నాకు గర్వంగానే ఉంటుంది. రాక్షసులకి ఆడపిల్ల కన్నీళ్ళు విలువ తెలియదు, కానీ ఆ కన్నీరే ఒకరోజు నిన్ను దహించేస్తుంది అని కోపంగా చెప్తుంది. ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ మూవీలో బాగుంటాయి సంధ్య, బట్ రియాలిటీ వేరేలా ఉంటుంది. ఇప్పుడు చూడు, నువ్వు కాపాడాలి అనుకున్న ఆ రితికాని నీ కళ్ళ ముందు ఎలా బలి చేస్తాను అంటూ కోపంగా సంధ్య గొంతుని పట్టుకొని నొక్కుతూ చెప్తాడు. రాహుల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని రాహుల్ని పక్కకి లాగుతూ, తన ప్రాణం తీస్తే రితిక ఇన్ఫర్మేషన్ మనకి ఎలా తెలుస్తుంది? జై ఇప్పుడు ఆకలితో ఉన్న వేటగాడిలా ఉన్నాడు. మన టైం బాగోక ఆ జైగాడికి రితిక దొరికి వాడు నెక్స్ట్ మినిట్ మనల్ని మట్టిలో పాతేస్తాడు. వీఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. పరిస్థితి మన చేతి దాటిపోతుంది. కమాన్ మ్యాన్, ఏదో ఒకటి చెయ్యి. అయినా ఇప్పుడు మనకి కావాల్సింది దీని ప్రాణం కాదు, రితిక ఎక్కడికి వెళ్ళిందో అనేదే నిజం మనకి తెలియాలి. రాహుల్ హరిని మాటలు విని ఆవేశంగా సంధ్య గొంతు మీద కాలు పెట్టి అదిమి పెడుతూ, చావు నీ దగ్గరలో ఉంది సంధ్య. విన్నావుగా, నిన్ను చంపేయడానికి నాకు ఒక్క నిమిషం చాలు. కానీ నీ అదృష్టం బాగుంది, ఇంకా బతికే ఉన్నావు. ఇదే నా లాస్ట్ వార్నింగ్. ఆ కారు ఎవరిది? రితికాను ఎక్కడికి పంపావు? నిజం చెప్తే ప్రాణాలతో ఉంటావు, లేదంటే ఇక్కడే నీ సమాధి కట్టేస్తా. కమాన్, స్పీక్ అవుట్. సంధ్య నొప్పిని భరిస్తూ ఊపిరి ఆడక గట్టిగా తగ్గుతుంది. కానీ పెదాల నుండి రక్తం ధారాలుగా కారుతూ ఉన్న ఆమె కళ్ళల్లో గెలుపు కనిపిస్తుంది. రాహుల్ వైపు చూస్తూ, చంపేశాయి రాహుల్, ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నావు? నీ కాళ్ళ కింద ఉన్నది ప్రాణం కాదు, నీ ఓటమి అని నీకింకా అర్థం కావడం లేదా? నువ్వు నా మెడ మీద కాలు పెట్టి నొక్కొచ్చు, కానీ నా గొంతులో నుండి నీకు కావాల్సిన ఒక్క మాట కూడా రాదు. రితిక ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలనుందా? తానిప్పుడు నీ పాపపు నీడ కూడా తాకలేనంత దూరంలో సేఫ్గా ఉంది. నీ మాయా ప్రపంచం నుంచి తను బయటపడిపోయింది రాహుల్. నువ్వు గెలిచాను అనుకుంటున్న ప్రతి క్షణం తను నీకు అందనంత ఎత్తుకు వెళ్తూనే ఉంటుంది. యు లాస్ట్ రాహుల్, యు లాస్ట్ ఎవ్రీథింగ్. నా మనసు చెప్తుంది, నీ స్వార్థం, నీ అహంకారం అన్నీ అణచివేసేవాడు ఖచ్చితంగా తొందరలోనే వస్తాడు. రితికాని కాపాడడం కోసం ఈ సంధ్య తన ప్రాణాన్ని వదులుకోవడానికి క్షణం కూడా ఆలోచించదు. ఇప్పుడు చెప్పు, నన్ను చంపి ఏం సాధిస్తావు?
నా శవం నీ ముందుంటుంది కానీ నీకు కావాల్సిన నిజం మాత్రం నాతోనే మట్టిలోనే కలిసిపోతుంది. నాకు జై అంటే ఎవరో తెలియదు కానీ తన పేరు పలికిన ప్రతిసారి నీ కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ భయంతోనే నువ్వు అనుక్షణం చావాలి. అదే నీకు సరైన శిక్ష. రాహుల్, నువ్వు తన మాటలేం పట్టించుకోకు. తను నిన్ను కావాలని రెచ్చగొడుతుంది. తాను చేస్తే మనకి క్లూ దొరకదు. ప్లీజ్ వదిలే తనని. రాహుల్ ఎర్రబడిన కళ్ళతో కోపంగా ఊగిపోతూ, గేమ్స్ నా దగ్గర కాదు సంధ్య. నీ మొండితనాన్ని ఎలా విరక్కొడతానో నాకు బాగా తెలుసు. దెబ్బ తింటే గాని ఈ తిమ్మిరి వదలదు నీకు అంటూ రాహుల్ ఆవేశంగా తన బెల్ట్ లాగి గాలిలో ఒక్కసారిగా విసిరేస్తాడు. ఆ శబ్దానికి హరిని ఉలిక్కి పడుతుంది. రాహుల్ విచక్షణ కోల్పోయి సంధ్యపై విరుచుకు పడుతూ ఉంటాడు. బెల్ట్ దెబ్బలు సంధ్య శరీరాన్ని తాకుతున్నప్పుడల్లా చర్మం చీలిపోతూ ఉన్న ఆమె పెదాల మీద ఉన్న ఆ నవ్వు మాత్రం చెదిరిపోదు. ఆమె కళ్ళల్లో భయం స్థానంలో ఒక రకమైన ఆనందం కనిపిస్తుంది. రాహుల్ ఆయాసంతో రొప్పుతూ కొట్టి కొట్టి నొప్పెడుతూ ఉన్న చేతులు విడుచుకుంటూ, హరిని, దీనికి తిండి నీళ్లు అన్నీ బంద్. ఈ నరకంలోనే దీని శవం కూలిపోవాలి. ఎప్పటికైనా ఆ నిజం దీని నోటి నుంచే రావాలి అంటూ సంధ్యను జుట్టు పట్టుకొని ఏడ్చుకుంటూ వెళ్ళి లైట్ కూడా లేని ఒక స్టోర్ రూమ్లో పడేస్తాడు. తలుపులు గట్టిగా వేసి లాక్ వేస్తూ లోపల చీకటిని చూసి సంధ్య భయపడుతూ నిజాన్ని చెప్తుంది అని రాహుల్ అనుకుంటాడు. కానీ ఆ గదిలో నుంచి సంధ్య నవ్వుతూ ఉన్న శబ్దం వినిపించగానే రాహుల్కి ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది. ఆ నవ్వు తను గెలిచాను అని చెప్తున్నట్టుగా ఉంది. దాంతో రాహుల్ కోపంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. వీడికి ఇంకో 3-4 ఎపిసోడ్స్లో గట్టిగానే బ్యాండ్ బాజా భారత్ మోగేలా ఉంది. చూద్దాం. జై తుఫానులా బయటకు హడావిడిగా వెళ్ళిపోవడం చూసిన మహదీ చేతిలోని కాఫీ కప్ని టేబుల్ మీద పెడుతూ, ఆద్య, ఏమైందిరా? జై ఏంటి అంత టెన్షన్గా వెళ్ళిపోయాడు? ఈ రోజంతా మనందరం కలిసి సరదాగా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం కదా. అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటి? ఆఫీస్లో ఏమైనా ఇష్యూ అయిందా? పోనీ నేను కూడా వెళ్ళనా? మహదీర్ అడిగే ప్రశ్నల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసిన ఆద్య గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. కానీ మహదీర్ని భయపెట్టకూడదు అని తన కంగారుని లోపలే అణచివేసుకుంటూ, అదేం లేదు డాడ్ అంటూ ఆయన భుజం పైన ఆప్యాయంగా చేయివేసి, బిజినెస్ కదా, ఏదో క్లయింట్ అర్జెంటుగా పిలిచారట, మీరేం టెన్షన్ అవ్వకండి, జై వెళ్ళినంత వేగంగానే తిరిగి వచ్చేస్తాడు, ముందు మీరు ఇలా కూర్చోండి అంటూ ఆయన్ని కాసేపటికి నార్మల్ చేస్తుంది. ప్రతాప్ వర్మ కూడా సర్దు చెప్పుతూ, అవును మహదీర్, వాడు చిన్నప్పటి నుంచి అంతే, వర్క్ పిచ్చివాడు, పనిలో పడితే లోకాన్నే మర్చిపోతాడు, నువ్వేం టెన్షన్ పడుకు, మనం ఇలా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసేలోగా జై వచ్చేస్తాడు, నువ్వు ప్రశాంతంగా ఉండు అని ఆయన కూడా అనడంతో మహదీర్ కాస్త కూల్ అవుతాడు. మహదీర్ నార్మల్ అయినా ఆద్య మనసు మాత్రం రగిలిపోతూ ఉంటుంది. జై అంతలా కంగారు పడడం ఏంటి? అది ఖచ్చితంగా మామూలు విషయం కాదు. ఇక్కడ కూర్చొని ఎంత ఆలోచించినా లాభం లేదు అని డిసైడ్ అవుతుంది. డాడ్, మీరు అందరితో కబుర్లు చెప్తూ ఉండండి, నేను ఒక 5 నిమిషాల్లో వస్తాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయి వెంటనే మాన్యాకి కాల్ చేసి, నేను స్టార్ట్ అవుతున్నాను, నువ్వు కూడా వెంటనే సిటీ సెంట్రల్ మాల్కి రా మాన్య. అరే యార్, అక్కడికి వచ్చాక నీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు ఇక మాటలు బంద్ చేసి స్టార్ట్ అవ్వు అని కాల్ కట్ చేసి, ఆఫీస్లో చిన్న ఇష్యూ అంటే డాడ్, నేను వెళ్ళి చూసి త్వరగా వచ్చేస్తాను అని హాల్లో ఉన్న తన బ్యాగ్ తీసుకొని ఎవరికీ డౌట్ రాకుండా మెరుపులాగా బయటకు వెళ్ళిపోతుంది. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. అండ్ రాహుల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? రాహుల్కి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.